అందరికీ నమస్తే. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కదా, 2034 దాకా ముఖ్యమంత్రి ఉంటా. ఎవరు చెప్పిండు సర్వేలు, ఎక్కడ సర్వేలు, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని కాన్స్టిట్యూన్సీ ఉందో తెలియదు, ఎవడు చేసిండు సర్వే. అదే ఆయన చేసిన సర్వేలో 78 బీఆర్ఎస్కి వస్తున్నాయంటే ఉలికిపాడి పరిశాన్ అయ్యి మాట్లాడింది కదా. ఇవాళ ఆయన సొంత జిల్లాలనే, రేవంత్ రెడ్డి సొంత జిల్లాలనే ఇందిరమ్మ చీర కట్టుకొచ్చిన మహిళలు మరీ చెప్పేసారు ఆయన పనితనాన్ని, ఆయన కథను, ఆయన వ్యవహారాన్ని. అంటే ఎప్పుడు ఆ వేదిక మీద నిలబడి మా అక్కలు చూడు, మా చెల్లెళ్ళు చూడు, పాలపిట్ట కలర్ కట్టుకొని చీరలు ఎట్లా పాలపిట్టలు లాక్కున్నారు, మిమ్మల్ని ఎవరైనా బస్సు అడిగితే బస్సు ఎక్కితే టికెట్ అడుగుతుర్రు అక్క, టికెట్ ఎవరైనా అడుగుతుర్రు అక్క, పైసలు ఇస్తుర్రా అక్క, ఇస్తే మా తమ్ముడు అని నా పేరు చెప్పక్క. ఇవి రేవంత్ రెడ్డి చెప్పే స్టేట్మెంట్స్ ఇవి. కానీ అక్కడ మహిళలు మాట్లాడిన దాన్ని బట్టి చూసిన తర్వాత ఆయన సొంత జిల్లాలోనే మహిళలు ఇంత రివర్స్ ఉన్నారంటే ఇక మిగతా రాష్ట్రం అంతా గంతే. ఇది ఒక్కటి చాలు, సర్వే ఏం అవసరం లేదు. లక్షల కోట్లు పెట్టి పోయి జనాలను తిప్పి వాళ్ళ మీద పలకరించాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డికి వాళ్ళ సభలోనే, కాంగ్రెస్ సభలోనే ఆ సభకు వచ్చిన మహిళలే, వాళ్ళు ఇచ్చిన ఇంద్రమ్మ చీరలు కట్టుకొని వచ్చిన మహిళలే ఎట్లా షాక్ ఇచ్చారో చూపిస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు ఓ మీటింగ్ ఆడ, గద్వాల జిల్లా తరూరు మండలంలో మీటింగ్. అది ఏదో మీటింగ్ పెడతా ఉంటారు కదా, మీటింగ్ పెట్టి అందరిని జనాలను తరలించి ఆ పక్క ఊరలను ఈ పక్క ఊరలను అందరినీ ఆర్టీసీ బస్సులో పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఊగదంపుడు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కదా. వాళ్ళు రెస్పాన్స్ లేకపోయినా సరే ప్రసంగం చేయాలి, రావాలి. ఇంకో ఇది మీటింగు. ఈ మీటింగ్లో ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వేదిక మీద ఉన్నాడంట. ఆ లోకల్ లీడర్ ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఆయన అడిగిండు, వీళ్ళ స్పందన చూడండి. 6 గ్యారెంటీలలో ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి. టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా? చూసిండ్రా ఎప్పుడు మంచిగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు పాలపిట్ట కలరు చీరలే కట్టుకొని వచ్చిండ్రు వాళ్ళు. మీకు 6 గ్యారెంటీలు వచ్చినాయే లేదా అంటే ఇట్లా అన్నారు. అనే వరకు మీకు బస్సు ఫ్రీగా ఉందా లేదా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే బస్సు ఒకటి ఇస్తే సరిపోతుందా, ఇంకా బస్సు ఇచ్చి బస్సులో ఫ్రీ అని చెప్పేసి అన్నీ ఇచ్చినట్టేనా బస్సు ఫ్రీ ఇస్తే. అదంతా మంత్రి కోమటిరెడ్డి ముందలనే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతుంటాడు ఊకే, మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2034 దాకా మాదే గవర్నమెంట్ అని. ఆయనకే నమ్మకం లేదు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుంటాడు ఆయన చెప్పిండు అని. ఇప్పుడు ఆయన ముందలనే వీళ్ళు మాట్లాడింది, ముఖ్యమంత్రి జిల్లాల ఒక మంత్రి ముందల మాట్లాడిన మాటలు. ఇక ఒక్క పథకం వస్తలేదు, మాకేం స్కీమ్స్ వస్తలేవని ఇందిరమ్మ చీరలు కట్టుకుంటారు వచ్చిన వాళ్ళు చెప్పడం స్పెషల్. ఎందుకంటే లేకపోతే మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఎవరన్నా పథకాలు వస్తలేవని అంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పంపించిన మనుషులు, లేకపోతే ఎవరైనా బీఆర్ఎస్ అంటారు. వీళ్ళు ఎవరు ప్రశ్నించినా అందరినీ బీఆర్ఎస్కి అప్పయిపేస్తున్నారు. ఎవరు రైతులు మాట్లాడినా, పోలీసు వాళ్ళు మాట్లాడినా, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడినా, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మా ఈ పరిపాలన మాకు నచ్చలేదంటే వీళ్ళు బీఆర్ఎస్ అని చెప్పేస్తున్నారు. కానీ ఈడ మాత్రం వెరీ వెరీ స్పెషల్. మంచిగా ఇంద్రమ్మ చీరలు కట్టుకొని వచ్చిర్రు. ఇంద్రమ్మ చీరలు కట్టుకొని వచ్చి వాళ్ళు ఇచ్చిన చీరలు ఎవరికి ఇచ్చారో తెలుసు కదా, వాళ్ళకే ఇచ్చారు. నాకు అర్థమైంది ఏంటంటే మహిళలను కోటీశ్వర్లను చేస్తాను రేవంత్ రెడ్డి, గుర్తుందా? మహిళా సంఘాలకే ఇచ్చిండు ఆయన ఈ చీరలు, మహిళా సంఘాల సభ్యులకు. వాళ్ళనే కోటీశ్వర్లు చేస్తాడు. నాకు తెలిసి వీళ్ళకి ఏ స్కీమ్స్ వస్తలేవు అంటే ఇంకా కోటీశ్వర్ ఎడికెళ్ళితారు. అసలు స్కీమ్స్ ఏ రాంది, మినిమం స్కీమ్స్తోనే కోటీశ్వర్లు కాలేరు, అది వేరే విషయం. మళ్ళీ ఈయన తులం బంగారం ఇచ్చినా కోటీశ్వర్లు కాలేరు, ఈయన 6 గ్యారెంటీలు అమలు చేసినా కోటీశ్వర్లు ఏం కాదు, అది వేరే స్కీమ్. మళ్ళీ కోటీశ్వర్లను చేసే స్కీమ్ వేరు. ఇక ఇవే వస్తలేవంటే ఇంకా కోటీశ్వర్లు ఎడికెళ్ళవుతారు. ఒక ఆమె బాగా చెప్పింది ఆ మీటింగ్ కానీ, అది కూడా వినండి. సరే మీటింగ్ అయిపోయిన తర్వాత లొల్లి అది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చేసుకొని బతకాలి, కష్టపడి బతకాలి. మేము ఎన్ని రోజులు కష్టం చేయాలి,
ఇంద్రమ్మ చీర కట్టుకొని వచ్చారు కదా అని అడిగింది ఎదురుగా నేను. ఇంద్రమ్మ చీరలు ఇచ్చిండు కదమ్మా మీకని. అంటే ఇంద్రమ్మ చీర ఇస్తే సరిపోతుందా? 2500 ఇస్తలేరు, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తలేరంట, గ్యాస్ సిలిండర్కి 500 రూపాయలు వస్తలేవంట. ఇక దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సరే ఎవరో సర్వే చేసిన వాళ్ళు తప్పుగా సర్వే చేసి ఉండొచ్చు, మీకు ఇచ్చిన సర్వేనే తప్పుగా లీక్ అయి ఉండొచ్చు కేటీఆర్కు, లేకపోతే మీకు చెప్తున్న సర్వేలు చాలా పాజిటివ్గా మీరు గెలుస్తారని చెప్తుండొచ్చు. రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ మనకు తెలియదు కదా. ఆయన ఎప్పుడు 34 గంటలు కాబట్టి మరి ఆయనకి చెప్పేతోళ్ళు ఆ చుట్టుపక్కల ఉండే జనం చెప్తారేమో. రోజు ఆయనతో పనులు చేయించుకునే వాళ్ళు, ఈయనతో పనులు చేయించుకుని 4 పైసలు సంపాదించుకునే వాళ్ళు వీళ్ళు చెప్తారేమో మనం బేసుకున్నాం సూపర్గా ఉన్నామని. కానీ ఇప్పుడు మామనాడు జిల్లానే చెప్తున్నారు కదా. మామనాడు జిల్లాలో మహిళలు ఇంత అసంతృప్తిగా ఉన్నారంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంది? ఇంకా కనీసం మామనాడులో సీఎం మా జిల్లా ఆయన, సరే ఇచ్చినా ఇవ్వకపోయినా మా జిల్లా ఆయన అని చెప్పుకునేతో కూడా ఉంటారేమో అనుకున్నాను నేను. తీరా చూస్తే అట్లేం లేదు. మా జిల్లా మీ జిల్లా ఏం లేదు, అన్ని జిల్లాలు మొత్తం మడత పెట్టి ఇట్లే ఉన్నాయి. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ 2.5 years దాటిపోయింది, 30 months దాటిపోయింది. ఇక చేసేది ఉంటే ముందే చేసేవాళ్ళు. ముందే కనీసం కొన్ని స్కీమ్స్ అన్న, ఏదో ఒక స్కీమ్, 2500 స్కీమో, తులం బంగారం స్కీమో, ఇంకో స్కీమో కొన్ని స్కీమ్స్ జనాలకు కనిపించే స్కీమ్స్, కనపడని స్కీమ్స్ కాదు. ఎందుకంటే వీళ్ళు అంటారు కదా ఆరోగ్యశ్రీ 10 lakhs చేసినాం. ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వమే 10 lakhs చేసింది. వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. చేసిన లబ్ధిదారులు ఎంతమంది? మిగతా కరెంటు బిల్లు లేకపోతే గ్యాస్ బిల్లు 500 గ్యాసు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఎక్కడున్న లబ్ధిదారులు? ఇందిరమ్మ ఇల్లు మొత్తం ఇచ్చేసినాం, ఇందిరమ్మ ఇల్లు ఉన్న దగ్గరనే మేము ఓట్లు అడుగుతాం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏడిచ్చింది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం, ఇందిరమ్మ చీరలు దగ్గర 1 కోటి చీరలు వంచినాం, ఈ 1 కోటి ఓట్లు మావే. ఆయన అనుకునే లెక్క నాకు తెలిసి 1 కోటి ఓట్లు మావే. 20 లక్షల మందికి కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం. ఎలిజిబిలిటీ 50-60 లక్షల మంది కానీ 20 లక్షలు ఇస్తున్నాం. ఆ 20 లక్షల ఓట్లు మావే. 500 సిలిండర్లు ఇస్తున్నాం, అది వాళ్ళు మా వాళ్ళే. రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు మా వాళ్ళే. ఇవన్నీ ప్రతి గవర్నమెంట్లో ఉంటాయి. ప్రతి గవర్నమెంట్లో రేషన్ కార్డులు ఇస్తారు. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా 6 లక్షల కార్డులు ఇచ్చారు. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఇండ్లు ఇచ్చారు. కేసీఆర్ గవర్నమెంట్లో ఇంతకన్నా ఎక్కువ స్కీమ్స్ ఇచ్చారు. ఇంకా మీరు ఇచ్చే స్కీమ్స్ 2-3 ఎంత చెప్పుకున్నా నేను చెప్పిన 2-3 స్కీమ్స్ తప్ప 4వ స్కీమ్ లేదు, 4th స్కీమ్ లేదు ఈ గవర్నమెంట్లో. ఆడ 400 స్కీమ్స్ ఉన్నాయి కేసీఆర్ గవర్నమెంట్లో, అయినా ఓడిపోయాడు. ఆయననే అన్ని స్కీమ్స్, డెవలప్మెంటు, రోడ్లు, బిల్డింగులు, రైతు భరోసా, ఇంకా రకరకాల స్కీమ్స్, ఓట్లు కొన్న పైసలు ఎప్పటికప్పుడు, నీళ్లు, కరెంటు అన్ని ఇచ్చిన మనిషే 10 ఏళ్లకు చేదెక్కిండు. రేవంత్ రెడ్డి ఏమీ ఇవ్వలే. ఈ సంవత్సరానికే స్టార్ట్ అయింది. నాకు ఎవరో చెప్తున్నారు రికాల్ సిస్టమ్ ఉంటుంది చూసినరా, అంటే నచ్చకపోతే 10ని దింపే చట్టం. ఆ చట్టం కనుక వచ్చింటే రేవంత్ రెడ్డిని సంవత్సరం తర్వాత దింపేసేవాళ్ళు. ఆ రికాల్ చట్టం లేదు కాబట్టి బతికిపోయారు వీళ్ళు. ఇక ఇప్పుడు చూస్తేనేమో ఇది. కానీ రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన విషయం ఇది, ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఆయన ఇట్లా వేసుకొని గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. మహబూబ్నగర్ జిల్లాలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మహిళలు ఇట్లా మాట్లాడుతున్నారంటే రాష్ట్రం అంతా ఏంది పరిస్థితి? ఇప్పుడు జెంట్స్ ఎట్లా సంతృప్తికరంగా లేరు. ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత మొగోళ్ళలో తీవ్రమైన సంతృప్తి వచ్చింది. ఏంది ఇది, మాకు సీట్లు కూడా దొరకలేవని, లేకపోతే రైతులు మాకు రైతు భరోసా వస్తలేదని, ఉద్యోగాలు వస్తలేవని, ఇంకా నిరుద్యోగ వృత్తి ఇస్తలేరని, ఫీజు రిమెంబర్మెంట్ వస్తలేదని, ఇట్లా రకరకాల వ్యవహారాలతో ఆటో డ్రైవర్లు అందరూ అసంతృప్తితో ఉన్నారు. ఈయన చెప్పుకునే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రైతు భరోసా, ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు. మహిళలే మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే మీకు ఉచిత బస్సు అనేది ఓట్లు రాల్చే ప్రోగ్రాం కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్. సన్నబియ్యం కూడా కాదు, సన్నబియ్యం ఓటు రాల్చే ప్రోగ్రాం అయితే ఎన్టీఆర్ ₹1 బియ్యం ఇచ్చిండు. ఆయన్నే లాస్ట్ వరకు ముఖ్యమంత్రి ఉండాలి, ఉన్నాడా? అవన్నీ రెగ్యులర్గా ఇచ్చేటివి. రెగ్యులర్గా ప్రతి గవర్నమెంట్ వస్తుంది, ఒక గవర్నమెంట్ ఒక రకంగా స్కీమ్స్ అమలు చేస్తుంటుంది. అది కాదు, ఏదో తేడా ఉంది. మీ గవర్నమెంట్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. కానీ ఇది రేవంత్ రెడ్డికి షాకే. ఆయన ఏదో సర్వేలు చూసి భయపడ్డాడు, కానీ ఇవి చూస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వణుకుతాడు అనుకుంటా నాకు తెలిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్.